హాయ్ హలో ఓం నమ శివాయ. 60 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ చేయవలసిన పనులు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పనులు చేయడం వలన వారి జీవితం ఆనందంగా సంతోషంగా ముందుకు సాగుతుంది. వృద్ధాప్యంలో మిమ్మల్ని రక్షించేది డబ్బు మాత్రమే. మీ అవసరాలకు తగ్గట్టుగా మీ దగ్గర డబ్బు ఉంచుకోండి. ఈ జనరేషన్లో తల్లిదండ్రులను పిల్లలు అస్సలు పట్టించుకోవడమే లేదు. వారిని చూసుకోవడానికి అసలు టైము కేటాయించడం లేదు. ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం చాలా నరకంగా అనిపిస్తుంది. అలాంటి వారు ఒంటరిగా అస్సలు ఉండకండి. కాసేపు బయటకు వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలవండి. ఇది మిమ్మల్ని బాధల నుండి దూరం చేస్తుంది. భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గిస్తాడు. ఇది సహజంగా చాలామంది ఇళ్లలో జరిగేదే. ఇది నిజం. అలా అని వాళ్ళు చెప్పే ప్రతి మాటకు తల ఊపొద్దు. మీరు పెంచి పెద్ద చేస్తే పెరిగిన పిల్లలు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇవ్వని పిల్లల దగ్గర మీరు తల వంచాల్సిన అవసరం లేదు. అందరూ పిల్లలు అలాగే ఉంటారు అని చెప్పట్లేదు. అలా ఉన్నవారి కోసం మాత్రమే. ఆస్తులు, డబ్బు ఎక్కువగా లేనివారు ఉన్న దాంట్లో సర్దుకుపోవడం అలవాటు చేసుకోండి. ఇది మిమ్మల్ని ఇతరుల ముందు లోకువ కాకుండా చేస్తుంది. అలాగే మీ గౌరవాన్ని కాపాడుతుంది. ఈ వయసులో యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి మీ మనసుకు శాంతిని కలిగిస్తాయి. మీకు నచ్చిన పనులు చేయడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కొంతమంది అల్లుడిని సరిగ్గా పట్టించుకోకుండా తిడుతూ అవమానాలు చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. కొంతమంది కోడళ్ళు చూడకపోయినా అల్లుళ్ళు మంచివారైతే చూస్తారు. మనం ఈరోజు బాగున్నామని ఎవరిని చులకనగా చూడకూడదు. కొడుకు మాటలు వినకపోతే వదిలేయండి. ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల మాట కన్నా భార్య మాటలే తీయగా ఉంటాయి. కోడల మీద చాడీలు చెప్పకండి. ఇది కొడుకు నుండి తల్లిదండ్రులను మరింత దూరం చేస్తుంది. అత్త కోడల్ని అమ్మలాగా చూసుకుంటే అప్పుడు కోడలు కూడా అత్తని అమ్మలాగా చూసుకుంటుంది. అనుభవం ఉన్న అత్తే కోడల్ని సరిగ్గా చూసుకోకపోతే ఏ అనుభవం లేని కోడలు ఎలా సర్దుకుపోతుంది చెప్పండి. మీ బిడ్డ ఒకరి ఇంటికి వెళ్ళి ఎంత సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావో, ఒక ఇంటి నుండి నీ ఇంటికి వచ్చిన నీ కోడలు కూడా అంతే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే ఏ గొడవలు ఉండవు. అందరూ అంటూ ఉంటారు, అత్త అమ్మ అవ్వదు, కోడలు కూతురు అవ్వదు అని. కానీ అత్త అమ్మలా చూసుకుంటే కోడలు మంచిది కాకపోయినా మార్పు ఖచ్చితంగా వస్తుంది. అలా అని అత్తలు మంచివారు కాదు అని నేను చెప్పట్లేదు. అత్తలకి అనుభవం ఎక్కువ ఉంటుంది కదా, కోడలితో అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తున్నాను. అత్తని కదా అని అహంకారం, అజమాయిషీ చూపించకూడదు. కోడలు కూడా నా భర్త నా మాట వింటున్నాడు కదా అని అత్తామామల్ని తక్కువ చేసి చూడకూడదు. మన ఇంట్లో మన అమ్మ నాన్నలకి ఎంత గౌరవం ఇస్తామో అత్తవారింట్లో అత్తమామలకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ఆ వయసులో అప్పు లేకపోతే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పిల్లల్ని పెంచి పోషించే క్రమంలో అప్పుల పాలైతే అవి తీర్చలేక పిల్లలు తల్లిదండ్రులను దూరం పెడతారు. ఆ అప్పులు తీర్చడానికి వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగోలేనప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏమీ కాదు, చిన్నదే కదా సమస్య అని వదిలేస్తే చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ఆ టైంలో మీకు చాకిరీ చేయాలంటే పిల్లలు ఇష్టపడరు. ఒకవేళ చేసినా చిరాకు పడుతూ విసుక్కుంటూ చేస్తారు. వృద్ధాప్యంలో ఆ బాధను మీరు అస్సలు తట్టుకోలేరు. జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఇది ఆఖరి సమయం కాబట్టి దీని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేసుకోండి. వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు ఉండాలి. అది చిన్నది అయినా పర్వాలేదు, పెద్దది అయినా పర్వాలేదు. ఎందుకంటే చనిపోయేటప్పుడు దిక్కులేని వారిలా చనిపోకూడదు. ఇంట్లో ఎవరైనా గొడవలు పడినప్పుడు లేదా మనసు బాధగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళండి.
దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ ఆలోచనలు, ఒత్తిడికి గురై వృద్ధాప్యంలోనే ముందుగానే చనిపోతున్నారు. కాబట్టి ఉన్నన్ని రోజులు ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండండి. మీకు ఉద్యోగం అయిపోయిన తర్వాత నెలకు కొంత డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడి నుండి మీ జీవితం మరొకలా ఉంటుంది. ఇంతవరకు మీ డబ్బుతోనే మీరు బ్రతకండి. వీలైనంత వరకు మీ డబ్బుతోనే మీరు బ్రతకండి. పిల్లల్ని అడిగి వారు లేవు అంటే మనసు బాధ అనిపిస్తుంది. జీవితంలో ఎవరు దేనిని శాశ్వతంగా అనుభవించలేరు. మనం పోయేటప్పుడు మనతో మనం సంపాదించిన డబ్బు, ఆస్తి ఏమీ రాదు. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాము. డబ్బును భార్యకు ఇచ్చి తిరిగి అడుక్కునే కొడుకు విషయంలో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే తను భార్య కింద బానిసలా, కుక్కలా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి వాడు మీరు ఎన్ని చెప్పినా పట్టించుకోడు. అలాంటి కొడుకు దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు అడిగితే ఇచ్చేది డబ్బు, గౌరవం కాదు, భిక్ష మాత్రమే. పిల్లలపై మీకు ఎంత కోపం ఉన్నా నలుగురిలో నీ పిల్లలని చులకన చేయకూడదు. అది నీ పెంపకానికి మాయని మచ్చగా ఉంటుంది. మనసుకి ప్రశాంతమైన పాటలు వినండి. ఇంటి లోపల, ఇంటి బయట చెట్లను పెంచండి. దానివల్ల స్వచ్ఛమైన గాలి వచ్చి ఆరోగ్యంగా ఉంటారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ దగ్గరే ఉంచుకోండి. అవి మిమ్మల్ని కాపాడతాయి. ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు కూడా మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడరు. అదే మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఆ డబ్బు కోసమైనా మీ దగ్గరికి వస్తారు. ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసుకునే వారికి కొంత మాత్రమే ఇవ్వండి. ఇప్పటి కాలంలో కొడుకు, కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడట్లేదు. ఎందుకంటే కాలం చాలా మారింది. ఇక్కడ అనుబంధాలకి, ప్రేమలకి చోటు లేదు. కేవలం డబ్బుకు మాత్రమే చోటు ఉంది, విలువ ఉంది. ఎవ్వరి మీద ఆశలు పెట్టుకోవద్దు, కోపాలు పెంచుకోవద్దు. ఎదుటి వాళ్ళందరూ బాగున్నారు, నా కొడుకు, నా కోడలు, నా కూతురు నన్ను చూడట్లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎవరి ఇంట్లో సమస్యలు వారికి తెలుసు. పైకి చూడడానికి అందరూ బాగానే ఉంటారు. పైకి అన్నీ బంగారాలే, కానీ లోపల నిలువెత్తు విషం పెట్టుకుని పైకి నటిస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇందులో ఏదైనా కొంతైనా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ టైం అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. నేటి సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే పైకి ప్రేమలు ఉన్నట్టు నటిస్తూ నిలువెల్లా విషయంతో నిండిపోయి ఉన్నారు. మనం మొహం ముందు ఉన్నప్పుడు ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. మనం వెళ్ళిపోగానే అన్ని చాడీలు చెప్తారు. అలా అని అందరినీ అనట్లేదు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ చెడు చేసే వాళ్ళ వల్ల మంచివారిని కూడా ఎవరూ నమ్మట్లేదు. మీ బంధువుల వద్ద మీ దగ్గర డబ్బు లేదు అని పదే పదే అనకండి. అనారోగ్యం బాగోలేదు అని పదే పదే చెప్పకండి. దీనివల్ల అవసరానికి డబ్బులు మమ్మల్ని ఎక్కడ అడుగుతారో అని ముందు నుండే జాగ్రత్త పడి మనకు దూరంగా ఉంటారు. ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలు విని సొంత వారిపై నిందలు వేయకూడదు. మనం సంతోషంగా ఉంటే చూడలేక మన వాళ్ళ మీద చాడీలు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చెప్పి మన సంతోషాన్ని నాశనం చేస్తారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చేసుకోండి. వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటివి అస్సలు పట్టించుకోకండి. ఆ వయసులో ప్రశాంతంగా, ఆనందంగా ఉండండి. ఉండటానికి వీలైనంత వరకు ట్రై చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.